హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ టాపిక్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ 0 మైనస్ 0 0 ప్లస్. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈ వీడియో స్కిప్ చేసినారంటే మీకు ఏం ప్రాబ్లమ్స్ అర్థం కావు. ట్రాన్సియెంట్ అనాలిసిస్లో మొత్తం ప్రాబ్లమ్స్ కాన్సెప్ట్ అంతా దీని మీదే బేస్ అయి ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి, కేర్ఫుల్గా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్లోకి వెళ్లే ముందు లాస్ట్ వీడియోలో ఏం మాట్లాడుకున్నామో సింపుల్ రీక్యాప్ చూసుకుంటే ఏమన్నామో, లాస్ట్ వీడియోలో ఏం మాట్లాడుకున్నాం, ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఆఫ్ ఇండక్టర్ అండ్ కెపాసిటర్ గురించి మాట్లాడుకున్నాం. సో ఆ వీడియోలో కంక్లూడ్ చేసిన పాయింట్స్ ఏంటివంటే, స్టడీ స్టేట్ దగ్గర అట్ స్టడీ స్టేట్ మనకి ఏమొచ్చినాయి, 2 కంక్లూజన్స్ వచ్చినాయి. అవి రాసుకోండి. ఏముంది మనకి, ఇండక్టర్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది స్టడీ స్టేట్ దగ్గర, షార్ట్ సర్క్యూట్ లాగా బిహేవ్ చేస్తుంది. సో టోటల్ రాస్తారండి, షార్ట్ సర్క్యూట్ లాగా బిహేవ్ చేస్తుంది. అలానే కెపాసిటర్ అనేది ఇక్కడ నుంచి ఇంతవరకు నేను చెప్పిన కాన్సెప్ట్ మీరు అంతగా వినకున్నా వినాల్సిందే, కానీ అంత వినకపోయినా అంత కాన్సన్ట్రేషన్తో పర్లేదు. కానీ ఇక్కడ నుంచి ప్రతి ఒక్క పాయింట్ కాన్సన్ట్రేషన్తో వినండి. కెపాసిటర్ అనేది ప్రతిదీ నోట్ కూడా చేసుకోండి, ఓపెన్ సర్క్యూట్ లా బిహేవ్ చేస్తుంది. సో ఇక్కడ స్టడీ స్టేట్ దగ్గర, సో ఇది లాస్ట్ వీడియోలో చూసుకున్నాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ప్రజెంట్ వీడియోలోకి వస్తే ఏమన్నా, కాన్సెప్ట్ ఆఫ్ 0 మైనస్ 0 0 ప్లస్ అంటే ఒక టైం డొమైన్ యాక్సిస్ తీసుకుంటాను నేను. సపోజ్ t ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర తీసుకున్నాను నేను, ఒక టైం డొమైన్ యాక్సిస్ తీసుకున్నాను అనుకోండి. సో 0కి జస్ట్ పక్కన ఇక్కడ అనుకోండి ఏమొస్తుంది, 0 ప్లస్ అంటాం దాన్ని, అంటే 0కి జస్ట్ తర్వాత. సో ఇంత దగ్గర నేను డినోట్ చేయలేను కాబట్టి కొంచెం దూరంలో ఇక్కడ తీసుకుంటున్నా 0 ప్లస్ అనేది. ఏంటి, t ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ ఇది. సో జస్ట్ ఇట్ సైడ్ ఏమొస్తుంది, 0 మైనస్ వస్తుంది, అంటే 0కి జస్ట్ ముందు అన్నట్లు. సో నేను ఇక్కడ తీసుకోలేను కాబట్టి, అదే రిప్రజెంట్ చేయలేను కాబట్టి క్లారిటీ కోసం కొంచెం దూరం తీసుకున్నా, t ఈజ్ ఈక్వల్స్ టు 0 మైనస్. సో ఇట్లా నేను వెళ్తా ఉంటే ఏమైతుంది, మనకి లాస్ట్కి టైం ఇంక్రీజ్ అవుతూ లాస్ట్ వరకు ఏం వెళ్ళిపోతుంది, t ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ వరకు వెళ్తుంది. సో ఇలానే నెగిటివ్ యాక్సిస్లో కూడా ఇలానే రెడ్యూస్ అవుతా ఎక్కడి వరకు వెళ్తున్నాయా అంటే t ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇన్ఫినిటీ లేదా ఇన్ఫినిటీ మైనస్ వరకు వెళ్తుంది. సో ఈ మనం టైం అనేది దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే, ఇది ఏం టైం అసలు అంటే స్విచ్చింగ్ టైం. సో స్విచ్ యొక్క ఆపరేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈ టైం డొమైన్ యాక్సిస్ తీసుకొని. సో ఇక్కడ ప్రతి ఒక్క టైంకి నేను పాయింట్స్ లాగా రాస్తా, అది నోట్ చేసుకోండి. సో అంటే ఏంటిది, t ఈజ్ ఈక్వల్స్ టు 0 టైం అంటే ట్రాన్సిషన్ టైం at which switch is operated, at which. సో ట్రాన్సియెంట్ అనాలిసిస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అర్థమైతే. స్విచ్ ఈజ్ ఆపరేటెడ్ అంటే t ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఏంటిదిరా అంటే ట్రాన్సిషన్ టైం at which switch is operated. దీని మీనింగ్ ఏంటిదిరా అంటే, ఇప్పుడు మనకు ట్రాన్సియెంట్ అనాలిసిస్లో ఎట్లుంటుంది ఒక నెట్వర్క్ అనేది, సో ఒక స్విచ్ ఇచ్చింటాడు కదా. సో సపోజ్ ఇట్లా ఇచ్చినాడు అనుకోండి ఒక స్విచ్, ఇక్కడ t ఈజ్ ఈక్వల్స్ టు 0 అని మెన్షన్ చేసింటాడు క్వశ్చన్లో. అంటే ఇప్పుడు t ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర ఏమైతుంది, స్విచ్ అనేది క్లోజ్ అవుతుంది. సో మీకు యారో చూసి అర్థమైపోవాలి స్విచ్ అనేది క్లోజ్ అవుతుంది అని దాని మీనింగ్. అంటే t ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర ఏమైతుంది, స్విచ్ అనేది ఆపరేట్ అవుతుంది. చూడండి, ముందు ఓపెన్లో ఉన్న స్విచ్ క్లోజింగ్ చేస్తున్నాం అంటే ఆపరేట్ అవుతుంది కాబట్టి స్విచ్ అనేది t ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర దాన్ని ఏమంటామయ్యా అంటే ట్రాన్సిషన్ టైం at which switch is operated అంటాం. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా t ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఏంటిదని. సో ఇన్ ద సేమ్ వే 0 ప్లస్ అంటే మూమెంట్ ఆఫ్ టైం జస్ట్ ఆఫ్టర్ switch is operated. అంటే ఇప్పుడు ఇదే తీసుకుంటే మనం 0 దగ్గర కరెక్ట్ గా t ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితేనే స్విచ్ ని క్లోజ్ చేసినాం కదా. ఈ క్లోజ్ చేస్తున్న జస్ట్ తర్వాత ఉంటది కదా, ఆ జస్ట్ తర్వాత టైం ఏమంటామయ్యా అంటే t ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ అంటాం. నెక్స్ట్ t ఈజ్ ఈక్వల్స్ టు 0 మైనస్, ఇదేంటిది సేమ్ ఇంతే కదా, మూమెంట్ ఆఫ్ టైం జస్ట్ బిఫోర్. ఇదన్నీ నోట్ చేసుకోండి మీరు,
మళ్ళీ గుర్తుండవు, అందుకు స్విచ్ ఈజ్ ఆపరేటెడ్ అంటే ఈ స్విచ్ అనేది t0 దగ్గర క్లోజ్ చేసినాం కదా, ఈ t0 దగ్గర క్లోజ్ చెయ్యకముందు జస్ట్ క్లోజ్ చేసే ముందు టైం ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామయ్యా అంటే t0 అంటాం. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటిదిరా అంటే స్విచ్ అనేది ఏం చేస్తుంది, మనకి ఓపెన్ టు క్లోజ్ అవుతుంది లేదా క్లోజ్ నుంచి ఓపెన్ అవుతుంది. ఇదే కదా ఒక స్విచ్ యొక్క ఆపరేషన్. ఏమైతుంది, స్విచ్ అనేది ఓపెన్ ఉండేది క్లోజ్ అవుతుంది, t0 దగ్గర క్లోజ్ ఉండేది ఓపెన్ అవుతుంది. సో ఇది ఎందుకు చెప్తున్నారా అంటే మనకు ట్రాన్సియెంట్ అనాలిసిస్ మొత్తం దేని గురించి మాట్లాడుకుంటున్నాం మనం, ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఆఫ్ ఇండక్టర్ అండ్ కెపాసిటర్ గురించి కదా. సో ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఆఫ్ ఇండక్టర్ అండ్ కెపాసిటర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక నెట్వర్క్ ఇట్లా ఉందనుకోండి. సో t0 అంటే 0కి ముందు t0 దగ్గర ఉంటే అప్పుడు మనకి ఇండక్టర్ కానీ కెపాసిటర్ కానీ ఈ సర్క్యూట్లో ఉన్నప్పుడు అవి ఛార్జింగ్ అవుతున్నాయి అనుకోండి. అప్పుడు t0 వచ్చేస్తే 0 నుంచి 0 కన్వర్ట్ అయితే అంటే స్విచ్ క్లోజ్ అయితే ఛార్జింగ్ అయ్యేవి డిశ్చార్జింగ్ అవుతాయి లేదా డిశ్చార్జింగ్ అయ్యేవి ఛార్జింగ్ అవుతాయి. ఇది కొంచెం ఇంపార్టెంట్. సో మొత్తం దీని గురించే మనం మాట్లాడుకునేది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటిదిరా అంటే t∞ మర్చిపోయినాం చూడండి. సో t∞ అంటే ఏంటిది, స్టడీ స్టేట్ అంతే కదా. ఇప్పుడు t0 దగ్గర క్లోజ్ చేసిన తర్వాత ఇన్ కేస్ డిశ్చార్జింగ్ అవుతుంది అనుకోండి, t0 అంటే స్విచ్ క్లోజ్ చేయకముందు డిశ్చార్జింగ్ అవుతుంది అనుకోండి. 0 దగ్గర క్లోజ్ చేస్తే 0 నుంచి టైం అనేది ఇంక్రీజ్ అవుతూ ఇన్ఫినిటీ వరకు వచ్చేస్తే ఏమైతుంది, అక్కడ ఉన్న ఇండక్టర్ కానీ కెపాసిటర్ కానీ ఫుల్లీ ఛార్జ్డ్ అయిపోతుంది. అంటే ముందు డిశ్చార్జ్ తీసుకున్నాం కాబట్టి క్లోజ్ చేసిన తర్వాత ఫుల్లీ ఛార్జ్డ్ అయిపోతుంది. ఫుల్లీ ఛార్జ్డ్ ఎప్పుడైతుంది మనకి, t∞ దగ్గర. సో దీన్ని ఏమంటామంటే స్టడీ స్టేట్ అంటాం. ఆ ఫుల్లీ ఛార్జ్డ్ అయిపోయి ఇంకా స్టడీ అయిపోతుంది కాబట్టి దాన్ని ఏమంటామయ్యా అంటే స్టడీ స్టేట్ అంటాం. సో నెగిటివ్ యాక్సిస్ లో అట్లనే t∞ ఏమంటామంటే దీన్ని కూడా స్టడీ స్టేట్ అంటాం. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదిరా అంటే ఇప్పుడు సపోజ్ ఇట్లనే ఒక నెట్వర్క్ తీసుకుంటాను నేను. 10 volts ఉంది, ఇక్కడ ఒక రెసిస్టర్, ఇక్కడ ఒక కెపాసిటర్ తీసుకున్నా. సో ఈ కెపాసిటర్ వోల్టేజ్ VC అనుకున్నా. సో ఈ రెసిస్టర్ అనేది 1 ohm అనుకోండి, కెపాసిటర్ 2 farad అనుకోండి. స్విచ్చింగ్ ఎట్లుంది, డైరెక్షన్ t0 దగ్గర క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటిద్రా అంటే t0 దగ్గర క్లోజ్ అయిన తర్వాత కెపాసిటర్ ఇన్ కేస్ t0కి ముందు 0 దగ్గర లేదా పాస్ట్ లో ఏమైతుందంటే కెపాసిటర్ అనేది డిశ్చార్జ్ అవుతుంది అనుకోండి. ఎగ్జాంపుల్ నీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చెప్తున్నా. సో 0 దగ్గర క్లోజ్ చేసిన తర్వాత ఏమైతుంది, మనకి ఈ కెపాసిటర్ డిశ్చార్జ్ అయ్యేది క్లోజ్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ మారుతుంది, అంటే ఛార్జింగ్ అవుతుంది. ఛార్జింగ్ అయ్యి ఇన్ఫినిటీ వరకు వచ్చేసరికి ఫుల్లీ ఛార్జ్ అయిపోయి స్టడీ స్టేట్ రీచ్ అవుతుంది అన్న. సో ఇంతవరకు క్లారిటీ ఉంది కదా. కానీ 0 దగ్గర ఎప్పటి నుంచి డిశ్చార్జింగ్ ఉంది అన్నది పాయింట్. అంటే మనం ఏమంటున్నాము, ఫుల్లీ డిశ్చార్జ్ ఎప్పుడుంది అంటున్నాము, ఇన్ఫినిటీ మైనస్ అంటున్నాం కదా. సో ఇన్ఫినిటీ మైనస్ అనేది మనం ఎక్కడ చూసినాం, ఇది ఈ కేసు ప్రాబ్లమ్స్ లో ఎక్కడ ఇన్ఫినిటీ మైనస్ అని మెన్షన్ చేయడు. t∞ అంటే జస్ట్ బిఫోర్ స్విచ్ ఆపరేటెడ్ నుంచి కూడా అది స్టడీ స్టేట్ లోనే ఉంటుందని అర్థం. ఎందుకంటే మనం చెప్పలేం కదా ఎప్పటి నుంచి డిశ్చార్జింగ్ ఉందని. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అసలు స్విచ్ క్లోజ్ చేసిన తర్వాత అయితే ఇన్ఫినిటీ వరకు వచ్చిన తర్వాత ఫుల్లీ ఛార్జ్ అవుతుంది, స్టడీ స్టేట్ రీచ్ అవుతుంది అంటున్నాం కదా. కానీ పాస్ట్ లో ఎప్పటి నుంచి ఫుల్లీ డిశ్చార్జ్ ఉంది అన్నది చెప్పలేము. సో దానికోసం ఏం చేస్తామంటే 0 ని స్టడీ స్టేట్ కన్సిడర్ చేసుకుంటాం. సో ఇంతకు ముందు ఏం చెప్పినాం మనం, t∞ అంటే మూమెంట్ ఆఫ్ టైం జస్ట్ బిఫోర్ స్విచ్ ఈజ్ ఆపరేటర్ అన్నాం కదా. ఇప్పుడు దీన్ని మాడిఫై చేసి ఏం రాసినాము, స్టడీ స్టేట్ అని రాసినాం. అంటే ఇప్పుడు మనకి స్టడీ స్టేట్లు ఏమేమి ఉన్నాయి, పాస్ట్ లో స్టడీ స్టేట్ అంటే 0 దగ్గర స్టడీ స్టేట్, అలానే ప్రెసెంట్ అంటే t∞ దగ్గర ఇది కూడా స్టడీ స్టేట్. చాలా 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 ఇంపార్టెంట్. చుక్కలు చుట్టండి.
మొత్తం ప్రాబ్లమ్స్ ఈ కాన్సెప్ట్ మీద బేస్ అయి ఉంటాయి. సో ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటిదిరా అంటే సో ఇక్కడ 0 నుంచి 0 తర్వాత అంటే స్విచ్ ఆపరేట్ అయిన తర్వాత మనం చేసే అనాలిసిస్ని ఏమంటామంటే ట్రాన్సియంట్ అనాలిసిస్ అంటాం. అంటే 0 తర్వాత నుంచి మనం నెట్వర్క్లో ఏమైతే సొల్యూషన్ చేస్తామో లేదా అనాలిసిస్ చేస్తామో దాన్ని ఏమంటామయ్యా అంటే ట్రాన్సియంట్ అనాలిసిస్ అంటాం. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటిదిరా అంటే మనం స్టార్టింగ్లో ఒకటి మాట్లాడుకున్నాం. ఏంటిది? ఈ ఇండక్టర్ కానీ కెపాసిటర్ కానీ అపోజెస్ ద చేంజ్ ఇన్ సడన్ చేంజ్ ఆఫ్ ఎనర్జీ అన్నాం. స్టార్టింగ్ లెక్చర్స్లోనే చూసినాం. సో సడన్ చేంజ్ ఆఫ్ ఎనర్జీని అపోజ్ చేస్తున్నాయంటే దాని మీనింగ్ ఏంటిది? ఇప్పుడు ఇండక్టర్కి కరెంట్ ఏ ఫామ్లో ఉంది? 12 × Li². సో ఇండక్టర్లో ఎనర్జీ ఏ ఫామ్లో ఉంది? కరెంట్ ఫామ్లో ఉంది. కెపాసిటర్లో ఎనర్జీ ఏ ఫామ్లో ఉంది? ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్. వోల్టేజ్ ఫామ్లో ఉంది. సో ఇండక్టర్ అండ్ కెపాసిటర్ అనేది సడన్ చేంజ్ ఆఫ్ ఎనర్జీని అపోజ్ చేస్తున్నాయంటే దాని మీనింగ్ ఏంటిదయ్యా అంటే ఇండక్టర్ అనేది ఎనర్జీ సడన్ చేంజ్ని అపోజ్ చేస్తుంది అంటే నథింగ్ బట్ సడన్ చేంజ్ ఆఫ్ కరెంట్ని కూడా అపోజ్ చేస్తుంది. దేర్ ఫోర్ సడన్ చేంజ్ అంటే ఏంటిది? 0- నుంచి 0+కి IL(0- IL(0+). సో ఈ సడన్ చేంజ్ ఆఫ్ కరెంట్ని అపోజ్ చేస్తుంది. సిమిలర్లీ కెపాసిటర్ సడన్ చేంజ్ ఆఫ్ వోల్టేజ్ని అపోజ్ చేస్తుంది. VC(0- VC(0+). సో ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ కంక్లూజన్స్. సో IL(0- IL(0+), VC(0- VC(0+). సో ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఏం చెప్పినాం? స్టడీ స్టేట్ దగ్గర ఇండక్టర్ అనేది షార్ట్ సర్క్యూట్ లా బిహేవ్ చేస్తుంది, కెపాసిటర్ అనేది ఓపెన్ సర్క్యూట్ లా బిహేవ్ చేస్తుంది అన్నాం. ఇందాక ఏం మాట్లాడుకున్నాం? T0 T అనేవి స్టడీ స్టేట్స్ అన్నాం. సో ఇండక్టర్ షార్ట్ సర్క్యూట్ లా బిహేవ్ చేస్తుందంటే దాని మీనింగ్ ఏంటిది? వోల్టేజ్ స్టడీ స్టేట్ దగ్గర 0 అని. అంటే ఇవి కూడా ఇంపార్టెంట్, ప్రతిదీ ఇంపార్టెంట్ ఈ లెక్చర్. అందుకే నేను స్టార్టింగ్లోనే చెప్పిన మొత్తం లెక్చర్ చూడండి, లేకుంటే ప్రాబ్లమ్స్ చేయలేరు. VL(0- 0 volts). ఇన్ ద సేమ్ వే VL(∞) 0 volts. ఇవన్నీ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవడం కన్నా ఇలా రీజన్స్ గుర్తుండాలి. ఎందుకు VL(0- 0 volts)? ఎందుకంటే స్టడీ స్టేట్ కాబట్టి. ఇన్ ద సేమ్ వే కెపాసిటర్కి ఏమవుతుంది? IC(0- 0 amperes), IC(∞) 0 amperes. ఎందుకు స్టడీ స్టేట్ దగ్గర IC(0- 0 amp), IC(∞) 0 amps? ఎందుకు? స్టడీ స్టేట్ దగ్గర కెపాసిటర్ అనేది ఓపెన్ సర్క్యూట్ లా బిహేవ్ చేస్తుంది కాబట్టి. సో ఇది కూడా ఏమైతుంది? ఇంపార్టెంట్ కంక్లూజన్. సో దీన్ని బట్టి మనం VC(0- VC(∞) అంటే స్టడీ స్టేట్ దగ్గర కెపాసిటర్ యొక్క వోల్టేజ్, కెపాసిటర్ అలానే స్టడీ స్టేట్ దగ్గర ఇండక్టర్ యొక్క కరెంట్ ఎంత అనేది చెప్పగలమా అంటే చెప్పలేము. సో ఇవి అన్నోన్ వాల్యూస్, ఇవి చెప్పలేము. కానీ స్టడీ స్టేట్ దగ్గర ఇండక్టర్ యొక్క వోల్టేజ్, కెపాసిటర్ యొక్క కరెంట్ 0 అవుతాయి, ఇవి మాత్రం చెప్పగలం. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటిదిరా అంటే మనం ఇంతవరకు ఏదైతే మాట్లాడుకున్నామో ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్, అవి మొత్తం దేనికి వ్యాలిడ్ అవుతాయంటే ప్రతి ఒక్క సర్క్యూట్కి వ్యాలిడ్ అవ్వవు. ఓన్లీ ఫస్ట్ ఆర్డర్ సర్క్యూట్స్కి, ఫస్ట్ ఆర్డర్ నెట్వర్క్స్కి మాత్రమే వ్యాలిడ్ అవుతాయి. సో ఫస్ట్ ఆర్డర్ నెట్వర్క్ అంటే ఏంటిదిరా అంటే సింగిల్ డైనమిక్ ఎలిమెంట్ ఉండాలి. అంటే ఓన్లీ సింగిల్ ఇండక్టర్ కానీ సింగిల్ కెపాసిటర్ కానీ ఉండాలి. అంటే మళ్ళీ మీరు ఇప్పుడు ఇట్లా ఉన్నాయనుకోండి ఒక నెట్వర్క్లో, సో ఇట్లుండి ఒక నెట్వర్క్ ఇట్లా ఉందనుకోండి, ఇప్పుడు ఇక్కడ సింగిల్ ఇక్కడ వ్యాలిడ్ అవుతాయి మనం మాట్లాడుకున్న కాన్సెప్ట్స్ అన్ని. అంటే ఛార్జింగ్ కానీ డిశ్చార్జింగ్ కానీ ఈ కాన్సెప్ట్స్ కానీ ప్రతి ఒక్కటి వ్యాలిడ్ అవుతాయి. ఎందుకు? ఇక్కడ సింగిల్ ఇండక్టరే, ఎందుకంటే ఇవి రెండింటికి ఈక్వలెంట్ రాసేయచ్చు కదా, రెండు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి. L1 L2, సో దీనికి ఈక్వలెంట్ రాసేయచ్చు L1 L2 డివైడెడ్ బై L1 ప్లస్ L2. సో మళ్ళీ ఇది సింగిల్ అయిపోతుంది చూడండి. అందుకు ఇది కూడా ఫస్ట్ ఆర్డర్ నెట్వర్క్లోకే కన్సిడర్ చేసుకుంటాం. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే
ఇప్పుడు సపోజ్ ఒక ఆర్ఎల్ నెట్వర్క్ ఇచ్చినాడు అనుకోండి మీకు ప్రాబ్లంలో. ఆర్ఎల్ నెట్వర్క్ ఇచ్చేసి ఇండక్టర్ కరెంట్ అట్ సర్టన్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం దగ్గర కనుక్కోండి అంటాడు. అంటే ఐఎల్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటాడు. సో ఇలాంటి సందర్భాల్లో ఐఎల్ ఆఫ్ టీకి ఒక ఫార్ములా ఉంది. దాని డెరివేషన్ అవసరం లేదు మనకి. ఎప్పుడు ఎగ్జామ్స్లలో డెరివేషన్స్ అడగడు కాబట్టి గేట్లో. సో మనం ఈ ఫార్ములా డైరెక్ట్గా గుర్తుపెట్టుకుందాం. సో ఈ ఫార్ములా ఏంటిది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఐఎల్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు చాలా ప్రాబ్లమ్స్ దీని మీదే బేస్ అయి ఉంటాయి. ఐఎల్ ఆఫ్ ఇన్ఫినిటీ ప్లస్ ఐఎల్ ఆఫ్ జీరో ప్లస్ మైనస్ ఐఎల్ ఆఫ్ ఇన్ఫినిటీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై టౌ. సో ఇది మనకి ఏంటిది ఇండక్టర్ యొక్క కరెంట్ అట్ సర్టెన్ టైం టీ దగ్గర ఫార్ములా. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. సో నోట్ చేసుకోండి. ఇక్కడ టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందయ్యా అంటే టైం కాన్స్టెంట్. సో ఈ ఈక్వేషన్ ని చూడగానే మీరు ఒకటి అప్పుడే గ్రాస్ప్ చేసి ఉండాలి. ఏంటిది మనకి ఇది ఈ ఎక్స్పోనెన్షియల్ పవర్ లో ఉంది చూడండి. అంటే ఎయిదర్ ఛార్జింగ్ ఈక్వేషన్ గానీ డిశ్చార్జింగ్ ఈక్వేషన్ గానీ అవుతుంది. ఎలా చెప్తున్నాం అంటే ఫస్ట్ లెక్చర్ లో మనం చూసుకున్నదే. అంటే ఏంటిది నార్మల్ అదే స్టాండర్డ్ ఛార్జింగ్ డిశ్చార్జింగ్, నార్మల్ ఛార్జింగ్ డిశ్చార్జింగ్ ఈక్వేషన్స్ అదే ఫార్ములలో వస్తుంది లాస్ట్ కి ఇండక్టర్ కరెంట్ కనుక్కుంటే. అందుకే నేను చెప్పేది ట్రాన్సియెంట్ అనాలిసిస్ మొత్తం ఏముంటుంది, ఎయిదర్ ఇండక్టర్ యొక్క ఛార్జింగ్ కానీ డిశ్చార్జింగ్ కానీ, అలానే కెపాసిటర్ యొక్క ఛార్జింగ్ కానీ డిశ్చార్జింగ్ కానీ. సో ఇలాంటి పాయింట్స్ అన్ని మీరే గ్రాఫ్ చేయగలిగితే మీకు మొత్తం నీట్గా అర్థమవుతున్నట్లు. సో టౌ ఇస్ ఈక్వల్స్ టు టైం కాన్స్టెంట్. ఇక్కడ టైం కాన్స్టెంట్ వాల్యూ ఎంత అంటే ఎల్ డివైడెడ్ బై ఆర్ థెవెనిన్స్. అంటే సింగిల్ ఇండక్టర్ ఉండి నంబర్ ఆఫ్ రెసిస్టర్లు ఉన్నాయనుకోండి, అప్పుడు ఆర్ థెవెనిన్స్ అని రాస్తాం. లేదా సింపుల్గా సింగిల్ ఎల్ సింగిల్ ఆర్ ఉంది అనుకోండి, లేదు ఆర్ థెవెనిన్సే రాయండి. సో నెక్స్ట్ ఏముంది, నంబర్ ఆఫ్ ఎల్స్ ఉన్నాయనుకోండి, ఒకటి కన్నా ఎక్కువ ఇండక్టర్స్ ఉంటే అప్పుడు ఏం చేస్తాం, ఎల్ ఈక్వివలెంట్ డివైడెడ్ బై ఆర్ థెవెనిన్స్ అని రాస్తాం. సో ఇది ఫార్ములా దేనికి, టైం కాన్స్టెంట్కి. సో ఇట్లా ఆర్ఎల్ నెట్వర్క్లో ఇండక్టర్ కరెంట్ కనుక్కోవడానికి మనకు ఫార్ములా వచ్చేసింది. ఇప్పుడు ఇండక్టర్ వోల్టేజ్ ఎట్లా కనుక్కుంటావయ్యా అంటే సింపుల్, విఎల్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఏమైంది, ఎల్ ఇంటూ డి బై డిటి ఆఫ్ ఐఎల్ ఆఫ్ టీ. అంతే కదా. సో ఫస్ట్ ఐఎల్ ఆఫ్ టీ కనుక్కుంటే ఇంకా వోల్టేజ్ కనుక్కోవడం ఎంతసేపు, సింపుల్గా ఫార్ములా వేసేస్తే అయిపోతుంది కదా. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఏంటిది, ఆర్సీ నెట్వర్క్ తీసుకోండి. ఆర్సీ నెట్వర్క్ ఏం కనుక్కుంటామంటే ఒక కెపాసిటర్ యొక్క నెట్వర్క్కి అక్కడ ఎట్లయితే కరెంట్ కనుక్కున్నామో ఇక్కడ వోల్టేజ్ అట్ సర్టెన్ టైం టీ దగ్గర కనుక్కుంటాం. సో విసి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఫార్ములా, విసి ఆఫ్ ఇన్ఫినిటీ ప్లస్ విసి ఆఫ్ జీరో ప్లస్ మైనస్ విసి ఆఫ్ ఇన్ఫినిటీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై టౌ. సో ఇది ఫార్ములా. ఇక్కడ టౌ అంటే ఎంత, టైం కాన్స్టెంట్. టౌ అంటే దానికి ఫార్ములా ఏముంటుంది ఇక్కడ, ఆర్ థెవెనిన్స్ ఇంటూ సి, సింగిల్ కెపాసిటర్ ఉంటే. సో మోర్ దాన్ వన్ కెపాసిటర్ ఉంటే ఆర్ థెవెనిన్స్ ఇంటూ సి ఈక్వివలెంట్. సో ఇది టైం కాన్స్టెంట్ యొక్క ఫార్ములా. సో ఇది మొత్తం ట్రాన్సియెంట్ అనాలిసిస్ యొక్క కాన్సెప్ట్. ఇన్ కేసు ఇప్పుడు ఇదంతా మనం దేనిల కోసం అని మాట్లాడుకున్నాం, ఫస్ట్ ఆర్డర్ నెట్వర్క్స్ అంటే ఒకటే ఉండాలి మనకి, ఏంటిది డైనమిక్ ఎలిమెంట్ కాదు. ఆర్ఎల్సి నెట్వర్క్ వచ్చింది అనుకోండి, ఇది ఫస్ట్ ఆర్డర్ నెట్వర్క్ అంటే నో. సో దీనికి ఈ ఈక్వేషన్స్ వ్యాలిడ్ అవుతాయా, ఎయిదర్ కెపాసిటర్ వోల్టేజ్ కానీ ఇండక్టర్ కరెంట్ కానీ అంటే అవ్వవు. అక్కడ అప్రోచ్ అనేది డిఫరెంట్ ఫామ్ లో తీసుకుంటాం, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్రోచ్ చేసుకుంటాం, లేదా వేరే అప్రోచెస్ అన్న తీసుకోవచ్చు. సో అప్పుడు మాట్లాడుకుందాం, ఆర్ఎల్సీ నెట్వర్క్ కూడా డిస్కస్ చేసుకుందాం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని. సో ఇంతవరకు మీకు క్లారిటీ వచ్చింది కదా. సో కొంతమంది క్లారిటీ వచ్చింటుంది, కొంతమంది క్లారిటీ వచ్చిండదు. సో ఇంతవరకు మనం ఏ పాయింట్స్ అయితే డిస్కస్ చేసుకున్నామో సింపుల్గా ఒకసారి సమ్మరీ రాసేసుకొని మీరు ఏం గుర్తుపెట్టుకోవాలో ఈ లెక్చర్ మొత్తానికి, తర్వాత ఒక్కొక్క పాయింట్ మీద ఎగ్జాంపుల్ తీసుకొని నెక్స్ట్ ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే చాలు, మొత్తం మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. తర్వాత ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయగలుగుతారు. సో మొత్తం కంక్లూజన్ రాసుకుందాం.
సో ఈ లెక్చర్లో ఇంతవరకు ఏం మాట్లాడుకున్నామో ఒక కంక్లూజన్ టైప్లో రాసిన. సో ఈ కంక్లూజన్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈ కంక్లూజన్ వరకు కూడా మీకు క్లారిటీ ఉంటే బాగా ప్రతి ఒక్క పాయింట్ ఇంతవరకు ఈ కంక్లూజన్ యొక్క థియరీ టైప్లో చెప్పిన. సో మీరేం గుర్తుపెట్టుకోవాలంటే ప్రతిసారి థియరీ అంతా రివైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ పాయింట్స్ రివైజ్ చేసుకుంటూ ఉంటే చాలు. మీరు నమ్ముతారో నమ్మరో ట్రాన్సియంట్ అనాలిసిస్ మొత్తం జస్ట్ ఈ పాయింట్స్ అండ్ ఇంకొక పాయింట్ ఉంది, అది నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ డిస్కషన్ అప్పుడు చెప్దాం ఆ పాయింట్. సో జస్ట్ ఈ పాయింట్స్ ఒక్కటి గుర్తుపెట్టుకొని నేను ప్రతి ఒక్క ప్రాబ్లం సాల్వ్ చేసి వచ్చిన, అంటే టెస్ట్ సిరీస్లో కానీ దీనికి మించి. సో ఈ కాన్సెప్ట్కి బయట ఎక్కడ అడగడు క్వశ్చన్స్. సో జాగ్రత్తగా వినండి అండ్ ప్రతి ఒక్కటి కంక్లూజన్స్ నీట్గా నోట్ చేసుకోండి. సో ఏముంది ఇక్కడ, మళ్ళీ ఆర్ఎల్సీస్ కాదు, ఇవన్నీ ఓన్లీ ఫర్ ఫస్ట్ ఆర్డర్ నెట్వర్క్స్. అది ఇంపార్టెంట్. మళ్ళీ ప్రతి నెట్వర్క్ అంటే 90% క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ ఆర్డర్ నెట్వర్క్స్ మీదే ఉంటాయి. సో సెకండ్ ఆర్డర్ నెట్వర్క్స్ వచ్చినప్పుడు ఎట్లా డీల్ చేయాలనేది దాని గురించి కూడా మాట్లాడుకుందాం, ఇది కంగారు పడద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఏం చెప్పినా, IL of 0 minus is equals to IL of 0 plus. In the same way VC of 0 minus is equals to VC of 0 plus. ఈ రెండు పాయింట్స్కి రీజన్ ఏంటిది మీరు ఇట్లా గుర్తుపెట్టుకోండి, రీజన్స్ గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ రాసిన దానికి ఇండక్టర్ అండ్ కెపాసిటర్ అనేవి సడన్ చేంజ్ ఆఫ్ ఎనర్జీని అపోజ్ చేస్తాయి. సో ఇండక్టర్లో ఎనర్జీ అనేది కరెంట్ ఫామ్లో, కెపాసిటర్లో ఎనర్జీ అనేది వోల్టేజ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్ రాసినాం. సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టడీ స్టేట్ దగ్గర ఇండక్టర్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. స్టడీ స్టేట్ అనేది అక్కడ 0 మైనస్ అండ్ ఇన్ఫినిటీ. సో షార్ట్ సర్క్యూట్ అంటే వోల్టేజ్ 0 కాబట్టి ఈ సెకండ్ పాయింట్ అది VL of 0 minus is equals to VL of infinity equals to 0 volts. In the same way స్టడీ స్టేట్ దగ్గర కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి IC of 0 minus is equals to IC of infinity is equals to 0 amperes. నెక్స్ట్ ఫస్ట్ ఆర్డర్ నెట్వర్క్ కి ఇండక్టర్ యొక్క కరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ ఎట్లా రాస్తామంటే IL of t is equals to IL of infinity plus IL of 0 plus minus IL of infinity into e power minus t by tau. సో టౌకి ఫార్ములాస్ మళ్ళీ మీరు చూసినారు కదా, L by R ఈక్వివలెంట్ లేదా L ఈక్వివలెంట్ బై R ఈక్వివలెంట్. R ఈక్వివలెంట్ కాదు, R థెవెనిన్స్. సో కావాలంటే రాస్తాలండి. ఇక్కడ టౌ అంటే ఎంత, L by R థెవెనిన్స్ లేదా L ఈక్వివలెంట్ డివైడెడ్ బై R థెవెనిన్స్. సో నెక్స్ట్ సో ఇండక్టర్ యొక్క కరెంట్ కనుక్కుంటాం కదా, ఇన్ కేస్ అదే క్వశ్చన్లో ఇండక్టర్ యొక్క వోల్టేజ్ కనుక్కోవాలంటే సింపుల్గా L ఇంటూ ఈ వచ్చిన కరెంట్కి డెరివేటివ్ చేసేస్తాం. నెక్స్ట్ కెపాసిటర్ యొక్క వోల్టేజ్కి ఫార్ములా VC ఆఫ్ ఇన్ఫినిటీ ప్లస్ VC ఆఫ్ 0 ప్లస్ మైనస్ VC ఆఫ్ ఇన్ఫినిటీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై టౌ. సో ఇక్కడ కూడా టౌ అంటే ఎంత, C ఇంటూ RTH లేదా RTH ఇంటూ C ఈక్వివలెంట్. సో ఇది టౌ యొక్క ఫార్ములా. సో కెపాసిటర్ యొక్క కరెంట్ అంటే C ఇంటూ D బై dt ఆఫ్ VC ఆఫ్ T. అంటే ఇక్కడ వచ్చిన VCకి Cతో మల్టిప్లై చేసి దాన్ని డెరివేటివ్ చేస్తే అప్పుడు మనకు కెపాసిటర్ యొక్క కరెంట్ వచ్చేస్తుంది. సో ఇది ట్రాన్సియంట్ అనాలిసిస్. ఇప్పటి నుంచి మనం ఇదే లెక్చర్లో కంటిన్యూ చేద్దాం. ఇది కొంచెం లెంతీ లెక్చర్ ఉండొచ్చు కానీ మొత్తం చూడండి. ట్రాన్సియంట్ అనాలిసిస్ ఇంపార్టెంట్ టాపిక్ కదా. సో ఇంట్రెస్ట్తో చూడండి, ఇష్టంతో చూడండి, అప్పుడే చూడబుద్ధి అవుతుంది లేదా బోర్ కొడుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకుంటాం కాబట్టి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకొకటి ఏంటిదిరా అంటే ఇంతవరకు కూడా జస్ట్ ఈ పాయింట్స్ గుర్తుండి ఈ పాయింట్స్ మీద క్లారిటీ రాకపోయినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు చాలా బాగా క్లారిటీ వస్తుంది. సో ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లాంటి ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకుంటామంటే టైం కాన్స్టెంట్స్ మీద క్లారిటీ తెచ్చుకుందాం. అంటే డిఫరెంట్ సర్క్యూట్స్కి టైం కాన్స్టెంట్స్ ఎట్లా కనుక్కుంటామో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్క్యూట్ చూడండి. సో ఇక్కడ ఏమన్నాడు, టైం కాన్స్టెంట్ ప్రతి ఒక్క సర్క్యూట్కి టైం కాన్స్టెంట్ కనుక్కోవాలి కదా. సో నేనేమన్నా ఇక్కడ ఎట్లాంటి సర్క్యూట్ ఉంది, RL సర్క్యూట్. R అనేవి ఎట్లున్నాయి, 2 రెసిస్టెన్స్లు ఉన్నాయి. సో దీనికి టైం కాన్స్టెంట్ ఫార్ములా ఏమవుతుంది, L డివైడెడ్ బై RTH అవుతుంది. సో RTH అంటే వోల్టేజ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, RTH కనుక్కునేటప్పుడు షార్ట్ సర్క్యూట్ చేస్తాం. సో షార్ట్ సర్క్యూట్ చేసేసి సో ఇక్కడ నుంచి చూస్తాం కదా RTH అనేది. సో 1 ohm 1 ohm. సో ఇది సరిగ్గా రాలేదండి. సో ఇప్పుడు ఇవి రెండు ఏమైనా ప్యారలల్లో ఉన్నాయి. సో ప్యారలల్లో ఉన్నాయంటే 1 ప్యారలల్లో ఉందంటే దానికి RTH ఎంత అవుతుంది, RTH is equals to 1/2 ohms అవుతుంది. మనకు టౌ అంటే ఎంత, టైం కాన్స్టెంట్ L by R ఈక్వివలెంట్ కదా. L అంటే ఎంత, 1 డివైడెడ్ బై R థెవెనిన్స్ అంటే 1/2.
సో 1/1/2. సో ఎంత వచ్చింది? 2 seconds వచ్చింది. సో ఫస్ట్ క్వశ్చన్కి టైం కాన్స్టెంట్ ఎంత? 2 seconds. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ ఏమి ఇచ్చినాడు? ఒక కరెంట్ సోర్స్ ఇచ్చినాడు. సపోజ్ 1 ampere అనుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? ఆర్టీహెచ్ గను 2 రెసిస్టెన్స్లు మళ్ళీ ఒక ఇదేంటి ఇండక్టెన్స్ ఉంది. సో మళ్ళీ ఏమవుతుంది? టౌ ఇజ్ ఈక్వల్స్ టు L/RTh అవుతుంది. సో నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు డిస్కస్ చేస్తున్నా అంటే మీకు పక్కా ప్రతి ఒక్కటి క్లారిటీ రావాలా. సో మీరు జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ కరెంట్ ఉన్నప్పుడు ఆర్టీహెచ్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం? కరెంట్ని ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. సో ఓపెన్ సర్క్యూట్ చేయండి. సో ఓపెన్ సర్క్యూట్ చేసేసిన 1 ohms ఉంది. సో ఇక్కడ నుంచి చూస్తున్నాం మనం ఆర్టీహెచ్ అంటే. సో ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు ఓన్లీ ఇది ఓపెన్ సర్క్యూట్కి ఇన్ సిరీస్లో ఉన్న రెసిస్టెన్స్ ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి చూసేటప్పుడు నెగ్లెక్ట్ చేస్తాం. ఓన్లీ 1 ohms కన్సిడర్ చేసుకుంటాం. సో ఆర్టీహెచ్ ఇజ్ ఈక్వల్స్ టు ఎంత అయింది? 1 ohm అయింది. ఎల్ ఇజ్ ఈక్వల్స్ టు ఎంత ఉంది? 1 Henry ఉంది. సో టౌ ఇజ్ ఈక్వల్స్ టు L/R కదా, 1 second వస్తుంది. సో ఇది నెక్స్ట్ ఏముంది? కెపాసిటివ్ సర్క్యూట్ వచ్చింది చూడండి. సో మళ్ళీ ఆర్టీహెచ్ కనుక్కోవాలంటే వోల్టేజ్ షార్ట్ చేసినప్పుడు ఏముంటుంది? ఆర్టీహెచ్ అంటే సింగిల్ రెసిస్టెన్స్ కాబట్టి ఆర్ఏ అవుతుంది. సో కెపాసిటెన్స్ కానీ ఒకటే కాబట్టి సి ఇజ్ ఈక్వల్స్ టు సి అవుతుంది. ఇప్పుడు టౌ ఇజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఆర్ ఇంటూ సి కదా. సో ఆర్సి సెకండ్స్ అవుతుంది. సో నెక్స్ట్ సర్క్యూట్ చూడండి. సో సింపుల్గానే ఉంది కదా, అర్థమవుతుంది అనుకుంటా మీ అందరికీ. ఇన్ కేస్ అర్థం కాకుంటే ఏం అర్థం కాలేదో కామెంట్ చేసి చెప్పండి. సో నెక్స్ట్ ఏముంది? కరెంట్ ఉంది. ఆర్టీహెచ్ కనుక్కునేటప్పుడు సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, చాలా మంది ఏం చేసేస్తారు సింపుల్గా టౌ ఇజ్ ఈక్వల్స్ టు సింగిల్ ఆర్ ఉంది, సింగిల్ సి ఉంది. సో టౌ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్సీ అవుతుందిలే అని వేసేస్తారు. సింపుల్గా తప్పు అవుతుంది. ఎందుకో చూడండి. సో కరెంట్ ఉంది కాబట్టి ఆర్టీహెచ్ కనుక్కోవాలంటే ఏం చేయాలా? ఓపెన్ చేయాలి కదా. సో ఓపెన్ చేసి సిరీస్లో ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ నుంచి ఆర్టీహెచ్ చూస్తున్నాం కదా. సో ఓపెన్ సర్క్యూట్ అంటే ఏంటిది? ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఇన్ఫినిటీ ఉన్నట్లు. సో షార్ట్ సర్క్యూట్కి ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు 0. సో ఆర్ ప్లస్ ఇన్ఫినిటీ ఎంత అవుతుంది? ఇన్ఫినిటీనే అవుతుంది. సో ఆర్టీహెచ్ ఎంత అవుతుంది అప్పుడు? ఇన్ఫినిటీ అవుతుంది. అట్లాంటప్పుడు టౌ ఇజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ ఇంటూ సి అవుతుంది. సో ఇన్ఫినిటీ టైం కాన్స్టెంట్ అనేది. సో ఇంపార్టెంట్, ఆర్సీ రాసేసారు సింపుల్గా. సో నెక్స్ట్ చూడండి, దీనికి టైం కాన్స్టెంట్ కనుక్కోవాలంటే ఫస్ట్ మళ్ళీ నెంబర్ ఆఫ్ రెసిస్టెన్స్లు ఉన్నాయి కాబట్టి ఆర్టీహెచ్ కనుక్కుంటాం. షార్ట్ చేస్తాం. షార్ట్ చేస్తే సో 2 2 1 1 ohm. సో 2 2 ఇట్లా ప్యారలల్ ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది? ఈక్వలెంట్ 1 అవుతుంది. ఈ 1 అనేది మళ్ళీ సిరీస్లో ఉంది కాబట్టి టోటల్ ఆర్టీహెచ్ ఎంత అవుతుంది? ఆర్టీహెచ్ ఇస్ ఈక్వల్స్ టు 2 parallel with 2 in series with 1 ohm. సో 2 ohms అవుతుంది. సో టౌ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ సి కదా. సో ఆర్ అంటే ఎంత? 2 ఇంటూ సి అంటే 1. సో 2 ఇంటూ 1. సో 2 seconds. సో ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ? ఇది కూడా చూడండి. సో దీన్ని ఎట్లా రాయొచ్చు? ఆర్టీహెచ్కి ఓపెన్ చేస్తాం. సో R1 R2. సో ఇక్కడ నుంచి ఆర్టీహెచ్ చూస్తాం కదా. సో ఆర్టీహెచ్ చూసేటప్పుడు మనకి ఓన్లీ ఇది ఒక్కటే కనిపిస్తుంది. ఇది ఓపెన్ సర్క్యూట్తో ఇన్ సిరీస్లో ఉంటే రెసిస్టెన్స్, దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. సో ఆర్టీహెచ్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమైంది? R2 అయింది. సో టోటల్గా టౌ ఇజ్ ఈక్వల్స్ టు R2 ఇంటూ సి అవుతుంది. సో ఇది టైం కాన్స్టెంట్ల మీద. సో దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే టైం కాన్స్టెంట్ ఇస్తే నేను ప్రతి ఒక్క మోడల్ కవర్ చేసిన టైం కాన్స్టెంట్ ఎలా ఉండొచ్చు అన్నది. సో టైం కాన్స్టెంట్ మీద ఇక మీకు డౌటే ఉండకూడదు. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఒక ట్రాన్సియెంట్ నెట్వర్క్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తా మొత్తం ఇంతవరకు మాట్లాడుకున్న పాయింట్స్. సో ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి. సో ఈ ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఎందుకు తీసుకున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండక్టర్ గురించి తీసుకున్నా, తర్వాత కెపాసిటర్ ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటా. సో ఈ ఎగ్జాంపుల్తో ప్రతి ఒక్క పాయింట్ ఇంతవరకు ఏం మాట్లాడుకున్నామో అవన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇన్ కేస్ మీకు థియరీ అర్థం కాకపోయినా ఇది ఈ ఎగ్జాంపుల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు థియరీ అంటే వీడియో బ్యాక్ కొట్టి చూస్తే తర్వాత అంతా క్లారిటీ వస్తుంది. సో జాగ్రత్తగా వినండి. ఇంతవరకు అర్థం కాని వాళ్ళకి ఇప్పుడు క్లారిటీ వస్తుంది అనుకుంటా. సో ఏమి ఇచ్చినాడంటే ఫర్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ద ఫిగర్ ద స్విచ్ ఈస్ ఇన్ పొజిషన్ 1 ఫర్ లాంగ్ టైమ్ అండ్ ఇట్ ఈస్ moved to position 2 at t is equals to 0. Determine IL of t and V of 0 plus. సో ఇక్కడ ఏముంది? IL ఉంది అంటే ఇండక్టర్ నుంచి పాస్ అయ్యే కరెంట్. ఇక్కడ వోల్టేజ్ V ఉంది, 12 ohms రెసిస్టెన్స్ అక్రాస్ గా.
సో వీడు ఏమంటున్నాడంటే స్విచ్ అనేది t ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర పొజిషన్ 2కి వచ్చింది. సో ఇది పొజిషన్ 2 అనుకోండి. సో ఫస్ట్ వాడు ఏమన్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్విచ్ అనేది పొజిషన్ 1 దగ్గర ఉంది చాలా సేపటి నుంచి, అంటే పాస్ట్ లో మొత్తం పొజిషన్ 1 దగ్గర ఉంది. t ఈజ్ ఈక్వల్స్ టు 0 ఏదైతే స్విచ్ ఆపరేటింగ్ ఉంటుందో టైమ్, సో ఆ 0 దగ్గర ఏమైంది 2 దగ్గరకు వచ్చింది, 1 నుంచి 2 దగ్గరకు వచ్చింది. సో ఈ సింబల్ చూసి అయినా మీరు కనుక్కోవచ్చు. సో ఎప్పటికైనా మనకి ప్రాబ్లమ్స్ లో ఇట్లా ఇయ్యకున్నా, అంటే పొజిషన్ 1 నుంచి పొజిషన్ 2కి వచ్చింది ఇట్లా ఇయ్యకున్నా జస్ట్ ఈ సింబల్ ఇచ్చినాడు అనుకోండి, అంటే దీని మీనింగ్ ఏంటిది అంటే t ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది అని ఈ సింబల్ తోనే మనం కనుక్కోవాలి. కానీ ఇక్కడ ఇచ్చినాడులేండి పొజిషన్ 2కి వచ్చింది అని. సో వాడు ఏం కనుక్కో అన్నాడంటే IL ఆఫ్ t కనుక్కో, V ఆఫ్ 0 ప్లస్ కనుక్కో అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు IL ఆఫ్ t అంటే ఏమంది, IL ఆఫ్ ఇన్ఫినిటీ ప్లస్ IL ఆఫ్ 0 ప్లస్ మైనస్ IL ఆఫ్ ఇన్ఫినిటీ ఇంటూ e పవర్ మైనస్ t బై టౌ. సో ప్రతి ఒక్క పాయింట్ జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి IL ఆఫ్ 0 ప్లస్ కావాలి. సో IL ఆఫ్ 0 ప్లస్ ఎట్లా కనుక్కోవచ్చు, మనకి ఇండక్టర్లో ఏముంది IL ఆఫ్ 0 మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు IL ఆఫ్ 0 ప్లస్. సో ఫస్ట్ డిస్కస్ చేసుకున్న పాయింట్ ఇదే మనం. సో ఇది ఎలా అప్లికేషన్ ఎలా ఉంటుందో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ IL ఆఫ్ 0 ప్లస్ కావాలంటే 0 మైనస్ లోకి తీసుకెళ్లి సర్క్యూట్ ని అక్కడ ఇండక్టర్ కరెంట్ కనుక్కుంటే అదే IL ఆఫ్ 0 మైనస్. సో 0 మైనస్ దగ్గర స్విచ్ అనేది ఎక్కడ ఉంది, పొజిషన్ 1 దగ్గర ఉంది. సో ఇదేముంది 5 ఆంపియర్స్, 7 ohms, 8 ohms, 8 ohms. సో స్విచ్ ఇక్కడ ఉంది. సో తర్వాత ఏమైంది 2 ohms. సో ఇది ఓపెన్ అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఏం రాయట్లేదు. సో ఈ 12 ohms రెసిస్టెన్స్ నెగ్లెక్ట్ చేసేసిన, ఎందుకు ఓపెన్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఈ సర్క్యూట్ మనకి ఎక్కడ ఉంది, t ఈజ్ ఈక్వల్స్ టు 0 మైనస్ దగ్గర వచ్చే సర్క్యూట్. సో t ఈజ్ ఈక్వల్స్ టు 0 మైనస్ అంటే ఏంటిది, స్టడీ స్టేట్ కదా. సో స్టడీ స్టేట్ దగ్గర ఇండక్టర్ ఎట్లుంటుంది, షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుంది. సో ఇట్లు అయ్యే కరెంట్ IL ఆఫ్ 0 మైనస్. సో ఇప్పుడు ఏముంది, ఈ 8 ohms ఈ 2 ohms అనేవి ఎట్లున్నాయి, ప్యారలల్ లో ఉన్నాయి. సో ఒక ఐడియల్ కరెంట్ సోర్స్ కి సిరీస్ లో ఉన్న రెసిస్టెన్స్ ని ఆల్వేస్ నెగ్లెక్ట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఏముంది, 2 రెసిస్టెన్స్ లు ప్యారలల్ లో ఉండి ఒక కరెంట్ సోర్స్ ఉన్నప్పుడు సింపుల్ గా కరెంట్ డివిజన్ రూల్ వేసేయండి. సో IL ఆఫ్ 0 మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ కరెంట్ 5 ఇంటూ, సో ఇటు నుంచి ఫ్లో అవుతుంది కదా ఈ రెసిస్టెన్స్ 8 డివైడెడ్ బై 8 ప్లస్ 2 అంటే 40 డివైడెడ్ బై 10 అంటే 4 ఆంపియర్స్. IL ఆఫ్ 0 మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు 4 ఆంపియర్స్ వచ్చిందంటే దట్ ఇంప్లైస్ IL ఆఫ్ 0 ప్లస్ కూడా సేమ్ కదా, IL ఆఫ్ 0 ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 4 ఆంపియర్స్. సో ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏం చేస్తున్నా నేనంటే, నేను ఇంతకుముందు ఒక కంక్లూజన్స్ లో ఒక పాయింట్ ఇంక్లూడ్ చేయలేదన్నా కదా, అదేంటిదిరా అంటే ఇదే. సో ఆ t ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ దగ్గర తీసుకోండి సర్క్యూట్. సో ఆ t ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ దగ్గర ఏమైతుందంటే ఇండక్టర్ గెట్స్ రీప్లేస్డ్ బై IL ఆఫ్ 0 మైనస్. చాలా ఇంపార్టెంట్, కంక్లూజన్ లో ఈ పాయింట్ ఇంక్లూడ్ చేయలేదు నేను, ఎందుకంటే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్దామని. సో సిమిలర్ గా t ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ దగ్గర కెపాసిటర్ గెట్స్ రీప్లేస్డ్ బై VC ఆఫ్ 0 మైనస్. సో సర్క్యూట్ ని IL ఆఫ్ 0 ప్లస్ దగ్గర t ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ దగ్గర తీసుకుంటున్నాం కాబట్టి t ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ అంటే ఏంది, స్విచ్ ఆపరేట్ అయిన తర్వాత జస్ట్ ఆఫ్టర్ టైం కదా. సో జస్ట్ స్విచ్ ఆపరేట్ అయిన తర్వాత టైం అంటే ఎక్కడ ఉంటుంది, ఈ స్విచ్ ఇక్కడ వచ్చేస్తుంది. అంటే అప్పుడు ఎట్లుంటుంది మనకి నెట్వర్క్. సో ఈ పార్ట్ అంతా నేను నెగ్లెక్ట్ చేసేస్తా, ఎందుకు, ఇది ఓపెన్ అయిపోయింది చూడండి. సో ఈ పార్ట్ తో పని లేదు మనకి, జస్ట్ సింపుల్ గా ఈ పార్ట్ ఒక్కటే మిగిలి ఉంటుంది. ఇది ఎక్కడ t ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్. తర్వాత ఇండక్టర్ ఉంది కదా, t ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ దగ్గర ఏం చేస్తామన్నా, ఇండక్టర్ గెట్స్ రీప్లేస్డ్ బై IL ఆఫ్ 0 మైనస్. IL ఆఫ్ 0 మైనస్ అంటే ఎంత, 4 ఆంపియర్స్. సో కరెంట్ డైరెక్షన్ ఎట్లుంది, డౌన్వర్డ్స్ ఉంది. సో 4 ఆంపియర్స్.
సో ఇక్కడ మనకు కనుక్కోవాల్సిన వోల్టేజ్ అంతా వి. సో ఇది 0 ప్లస్ దగ్గర తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వోల్టేజ్ కూడా ఏమవుతుంది, వి ఆఫ్ 0 ప్లస్. ఇక్కడ ఎంత ఉంది 12 ohms, ఇక్కడ ఎంత ఉంది 2 ohms. సో ఇప్పుడు ఏమైతుంది, ఈ 4 ohms వచ్చి ఇక్కడికి వచ్చేసరికి ఏమైతుంది, ప్లస్ ఆర్ మైనస్ వి ఈజ్ ఈక్వల్స్ విఎక్స్ అనుకుంటే ఐఆర్ కదా 48. సో ఈ వి ఆఫ్ 0 ప్లస్ ఎంత వచ్చింది, మైనస్ విఎక్స్ వచ్చింది. సో దట్ ఇంప్లైస్ వి ఆఫ్ 0 ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 48 volts. సో వి ఆఫ్ 0 ప్లస్ కనుక్కున్నాం కదా, సో ఇక్కడ రాసేయండి. వి ఆఫ్ 0 ప్లస్ ఎంత వచ్చింది, మైనస్ 48 volts. సో ఒక పార్ట్ వచ్చేసింది. మనకి ఇంకొకటి ఏముంది, ఐఎల్ ఆఫ్ టీలో కనుక్కోవాల్సింది ఇన్ఫినిటీ దగ్గర కనుక్కోవాలి. ఐఎల్ ఆఫ్ ఇన్ఫినిటీ వస్తే తర్వాత టైం కాన్స్టెంట్ తెలిస్తే మొత్తం ప్రాబ్లం అయిపోతుంది. సో సర్క్యూట్ ని ఇన్ఫినిటీ దగ్గర తీసుకుంటే ఇన్ఫినిటీ దగ్గర కూడా ఏముంటుంది, స్విచ్ పొజిషన్ ఇక్కడే ఉంటుంది కాబట్టి మళ్ళీ సేమ్ రీడ్రా చేసుకోండి. ఇన్ఫినిటీ అంటే మళ్ళీ ఇది స్టడీ స్టేట్ కదా ఇన్ఫినిటీ దగ్గర. సో ఇండక్టర్ ఏమైతుంది, షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సో ప్రతిదీ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా, చాలా నిదానంగా చెప్తున్నా. 12 ohms 2 ohms. ఇప్పుడు ఇటు నుంచి ఫ్లో అట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ దగ్గర ఇటు నుంచి ఫ్లో అయ్యే కరెంట్ ఏముంది, ఐఎల్ ఆఫ్ ఇన్ఫినిటీ. సో దీనికి ఏమన్నా సోర్స్ ఉందా అంటే ఏం లేదు, జస్ట్ ఇది డెడ్ నెట్వర్క్. సో డెడ్ నెట్వర్క్ కి కరెంట్ ఏమైతుంది, వోల్టేజ్ లేనప్పుడు కరెంట్ ఏమైతుంది, వోల్టేజ్ ఇంటూ రెసిస్టర్ మామూలుగా రాసేవాళ్ళం, కానీ వోల్టేజ్ లేదు, కరెంట్ సోర్స్ లేదు. సో డెడ్ నెట్వర్క్ కి 0 into 14, సో ఎంత 0 amperes. ఐఎల్ ఆఫ్ ఇన్ఫినిటీ ఎంత వచ్చేసింది 0 amperes. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదిరా అంటే మనం టైం కాన్స్టెంట్ టౌ ఉంది కదా, అది ఎక్కడ కనుక్కుంటామంటే టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ దగ్గరే. టైం కాన్స్టెంట్ ఆల్వేస్ ఎక్కడ కనుక్కుంటాం, టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ దగ్గర. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ దగ్గర అంటే ఆర్ థెవెనిన్స్ ఏమైంది, ఇక్కడ నుంచి చూస్తాం కదా. సో 12 + 2 14 ohms. సో ఇది ఎంత ఉంది, ఇండక్టెన్స్ 3 ohms, 3 Henry. ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 3 Henry. సో టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది మనకి, ఎల్ బై ఆర్ థెవెనిన్స్. సో ఏమైతుంది 3/14. సో నెక్స్ట్ పేజ్ లో తీసుకుందామా. సో ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఏమేమి కనుక్కుంటామంటే, దేర్ ఫోర్ ఏమేమి కనుక్కున్నామంటే ఐఎల్ ఆఫ్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్స్ టు 0 amperes వచ్చింది, టౌ ఈజ్ ఈక్వల్స్ టు 3/14 వచ్చింది, ఐఎల్ ఆఫ్ 0 ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది 4 amperes, వి ఆఫ్ 0 ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 48 volts. సో ఇప్పుడు సింపుల్ గా ఐఎల్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది, ఫార్ములా ఉంది కదా, ఐఎల్ ఆఫ్ ఇన్ఫినిటీ ప్లస్ ఐఎల్ ఆఫ్ 0 ప్లస్ మైనస్ ఐఎల్ ఆఫ్ ఇన్ఫినిటీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై టౌ. సో ఇప్పుడు ప్రతి ఒక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 0 ప్లస్ 4 మైనస్ 0 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ డివైడెడ్ బై టౌ అంటే 3/14. సో సింపుల్ గా ఏమైతుంది, దేర్ ఫోర్ ఐఎల్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ ఈ పవర్ మైనస్ 14t డివైడెడ్ బై 3. సో ఇది ఐఎల్ ఆఫ్ టీ. సో ఇది వాడు కనుక్కోమనింది. సో ఇది ఇంకొక పాయింట్, ఇక్కడ ఇంకా కొంచెం డిస్కషన్ ఎక్స్టెండ్ చేయాలంటే సింపుల్ గా ఇది ఎట్లుంది, y ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు y0 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై టౌ ఫార్మ్ లో ఉంది. సో ఇది దేని ఈక్వేషన్, స్టాండర్డ్ డిశ్చార్జింగ్ యొక్క ఈక్వేషన్. సో ఐఎల్ ఆఫ్ టీ గ్రాఫ్ గీసుకుంటే ఎట్లా వస్తుంది, సో ఇట్లా వస్తుంది. సో స్టాండర్డ్ డిశ్చార్జింగ్ అంటే లాస్ట్ కి డిశ్చార్జ్ అయిపోయి ఎక్కడికి వచ్చేస్తుంది, 0 amperes దగ్గరకు వచ్చేస్తుంది అటు ఇన్ఫినిటీ దగ్గర. కానీ మాక్సిమం వాల్యూ ఎంత ఉంది, ఐఎల్ ఆఫ్ టీకి 0 దగ్గర ఎంత వస్తుంది, 4 amperes వస్తుంది. సో ఇది ఏంటిది మనకి ఐఎల్ ఆఫ్ టీ యొక్క గ్రాఫ్. సో ఇన్ కేసు ఇదే క్వశ్చన్ లో విఎల్ ఆఫ్ టీ కనుక్కో అన్నాడు అనుకోండి, విఎల్ ఆఫ్ టీ ఏమైంది, ఎల్ ఇంటూ డి/dt ఆఫ్ ఐఎల్ ఆఫ్ టీ. సో ఎల్ అంటే మనకి ఎంత ఉంది క్వశ్చన్ లో, 3 ఇచ్చినాడు కదా. సో 3 ఇంటూ డి/dt ఆఫ్ దీనికి
4 into e power minus 14t by 3. So 12 into minus 14 by 3 into e power minus 14 by 3. సో ఇదేమవుతుంది 3/4 అంటే minus 56 into e power minus 14 by 3 t వచ్చింది. సో VL of t గ్రాఫ్ గీసుకుంటే సో minus 56 నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్కి ఏమైపోతుంది 0 అయిపోతుంది. సో minus 56 నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్కి వచ్చేసరికి 0 అయిపోతుంది. ఇదేంటిది VL of t. ఇది t తీసుకున్నాం కదా. సో ఆల్రెడీ ఇది స్టార్టింగ్లోనే మనం మాట్లాడుకున్నాం దేనికి ఇండక్టర్ యొక్క బిహేవియర్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ అప్పుడు. సో ఈ క్వశ్చన్లో ఈ ట్రాన్సియంట్ అనాలిసిస్లో ఏమైతుందంటే స్విచ్ క్లోజ్ చేసిన తర్వాత ఇండక్టర్ అనేది ఏమైతుంది స్టాండర్డ్ డిశ్చార్జింగ్ అవుతుంది. సో ఇది ట్రాన్సియంట్ అనాలిసిస్ యొక్క ఎక్స్ప్లెనేషన్. సో ఇంకొక చిన్న పాయింట్ ఎక్స్టెన్షన్ మీరు వింటారంటే ఏముంది మనకి IL of 0 మైనస్ ఎంత వచ్చింది 4 amperes. సో IL of 0 మైనస్ కూడా ఏముంది జస్ట్ ఇక్కడ 4 amperes ఉంది. IL of 0 ప్లస్ కూడా ఏముంది 4 amperes ఉంది. కానీ IL of 0 ప్లస్ కూడా 4 amperes ఉంది. కానీ VL of 0 మైనస్ ఎంత మనకి బై డిఫాల్ట్ తెలుసు కదా స్టడీ స్టేట్ దగ్గర ఇండక్టర్ షార్ట్ సర్క్యూట్ 0 volts. అదే VL of 0 ప్లస్ ఎంత వచ్చింది minus 56. అంటే 0 నుంచి సడన్ గా ఇట్లా అంటే ఏమైంది జంప్ అయింది చూడండి. సో వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ ఉండదు 0 మైనస్ 0 ప్లస్ దగ్గర, కానీ కరెంట్ అనేది ఇండక్టర్ లో కాన్స్టెంట్ ఉండదు 0 మైనస్ నుంచి 0 ప్లస్ దగ్గర. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కంక్లూజన్. సో ఇట్లా సాల్వ్ చేస్తాం మనం ట్రాన్సియంట్ అనాలిసిస్ ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా. సో ఈజీనే ఉంటాయి. సో ఇదే ఫార్మాట్ లో ఉంటాయి. సో ఇంకొక ప్రాబ్లం కెపాసిటర్ కూడా డిస్కస్ చేసేసుకొని ఎండ్ చేసేద్దాం ఈ వీడియో. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఒక ఆర్సీ నెట్వర్క్ తీసుకున్నా. సో ఇది లాస్ట్ ప్రాబ్లం లేండి. ఇక్కడ ఏం కనుక్కున్నాడంటే VC of t కనుక్కో అన్నాడు. సో VC of t అనగానే మనకి ఏం ఫార్ములా తెలుసు VC of infinity ప్లస్ VC of 0 ప్లస్ మైనస్ VC of infinity ఇంటూ e power మైనస్ t by tau. సో ఎప్పటికైనా మనం ఆర్డర్లో చేసుకుంటూ వద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ VC of 0 ప్లస్ కనుక్కున్నాం. సో మన కెపాసిటర్కి ఏముంది VC of 0 మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు VC of 0 ప్లస్ కదా. సో ఫస్ట్ VC of 0 మైనస్ కనుక్కుందాం. సో ఇదేమింది t ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ జస్ట్ చూడండి ఏమి ఇచ్చినాడు క్వశ్చన్లో ఏం మెన్షన్ చేయాల. సో జస్ట్ ఆ t ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ఇచ్చి స్విచ్ సింబల్ ఇచ్చేసినాడు. అంటే మీరు ఏం కనుక్కోవాలా t ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర ఓపెన్ ఉన్న స్విచ్ ని క్లోజ్ చేస్తున్నాడు అని. t ఈజ్ ఈక్వల్స్ టు 0 మైనస్ దగ్గర ఏమవుతుంది ఓపెన్ లో ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ t ఈజ్ ఈక్వల్స్ టు 0 మైనస్ దగ్గర కన్సిడర్ చేసుకోండి సర్క్యూట్ ని. అప్పుడు ఏమైతుంది ప్లస్ ఆర్ మైనస్ 10 volts. సో ఈ స్విచ్ ఓపెన్ లో ఉంటుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 మైనస్ దగ్గర R ఈజ్ ఈక్వల్స్ టు 1 ohm, C ఈజ్ ఈక్వల్స్ టు 0 మైనస్ అంటే ఏమైతుంది స్టడీ స్టేట్ లో కెపాసిటర్ అనేది ఓపెన్ సర్క్యూట్. సో ఓపెన్ సర్క్యూట్ కి వోల్టేజ్ ఉంటుంది. అసలు ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ ఉన్నప్పుడు ఇటు నుంచి కరెంటే ఫ్లో అవ్వనప్పుడు ఇటు నుంచి వోల్టేజ్ అనేది ఏముండదు కదా. సో ఇక్కడ 0 amps ఫ్లో అవుతుంది కదా. సో 0 amps అంటే అసలు ఈ నెట్వర్కే కన్సిడర్ చేసుకోం కాబట్టి VC of 0 మైనస్ ఏమైతుంది 0 volts అవుతుంది. దట్ ఇంప్లాయిస్ VC of 0 ప్లస్ కూడా ఏమైతుంది 0 volts. సో ఫస్ట్ కనుక్కున్నారా. సో నెక్స్ట్ ఏం కనుక్కుంటాము సెకండ్ t ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ దగ్గర తీసుకెళ్ళండి సర్క్యూట్ ని. సో t ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ అంటే ఇది ఏమైతుంది క్లోజ్ అయిపోతుంది. అంటే ఎట్లా వస్తుంది సర్క్యూట్ చూడండి 10 volts. ఇక్కడ ఏమైంది స్విచ్ అనేది క్లోజ్ అయింది. సో R అంటే 1 ohm, C వచ్చేసి ఏమైతుంది ఇన్ఫినిటీ అంటే మళ్ళీ స్టడీ స్టేట్ కాబట్టి ఓపెన్ అవుతుంది. అంటే జస్ట్ VC of infinity ఉంటుంది. R ఎంత 1 ohm. సో ఇటు నుంచి ఫ్లో అయ్యే కరెంట్ 0 amperes. సో మొత్తం 0 amperes ఫ్లో అవుతుంది కాబట్టి సిరీస్లో ఉందండి. సో ఇక్కడ కూడా 0 amperes. సింపుల్గా KVL అప్లై చేసేయండి. సో -10 ప్లస్ 0 ప్లస్ VC of infinity ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దట్ ఇంప్లైస్ VC of infinity ఈజ్ ఈక్వల్స్ టు 10 volts.
సో ఇప్పుడు మనకి ఇంకొకటి మిగిలి ఉండేది ఏంటిది, టైం కాన్స్టెంట్. టైం కాన్స్టెంట్ దగ్గర టైం కాన్స్టెంట్ కూడా ఇన్ఫినిటీ దగ్గర కనుక్కుంటాం కాబట్టి ఇక్కడే కనుక్కోనండి. సో ఆర్టీహెచ్ కనుక్కున్నప్పుడు ఇది షార్ట్ సర్క్యూట్ అవుతుంది కదా వోల్టేజ్ సోర్స్. సింపుల్ గా ఆర్టీహెచ్ ఎంత వచ్చింది, టైం కాన్స్టెంట్ ఆర్టీహెచ్ ఎంత వచ్చింది, 1 ohm వస్తుంది. సో నెక్స్ట్ సి ఎంత ఉంది మనకి, 2 farad ఉంది. సో టౌ ఇజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఆర్ ఇంటూ సి, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 into 2 అంటే 2 seconds. దేర్ ఫార్ విసి ఆఫ్ టీ రాసేయండి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇస్తే మనం ఒక 1 minute లోపలే సాల్వ్ చేసేటట్లు ఉండాలి ఎగ్జామ్లో. అది ప్రాక్టీస్ కొద్దీ వస్తుందిలేండి. విసి ఆఫ్ ఇన్ఫినిటీ ఎంత, 10 ప్లస్ విసి ఆఫ్ 0 ప్లస్ ఎంత, 0 volts. 0 minus 10 into e power minus t divided by tau అంటే ఎంత, 2. That is equals to 10 into 1 minus e power minus t by 2. సో ఇది vc of t. సో కంపేర్ చేసుకుంటే ఏముంది మనకి, స్విచ్ క్లోజ్ చేసిన తర్వాత కెపాసిటర్ అనేది ఏమైతుంది, ఛార్జింగ్. సో ఇది మనకి ట్రాన్సియంట్ అనాలిసిస్ అంటే ఫస్ట్ ఆర్డర్ నెట్వర్క్స్ కి. సెకండ్ ఆర్డర్ నెట్వర్క్స్ కి వేరుంటుంది, అది తర్వాత డిస్కస్ చేసుకుందాం. సో ఇంకొక పాయింట్ ఏంటిదిరా అంటే, నేను అక్కడ చెప్పినా కదా t ఈజ్ ఈక్వల్స్ టు 0+ దగ్గర ఇండక్టర్ అనేది దేంతో రీప్లేస్ అవుతుంది, IL ఆఫ్ 0-. కెపాసిటర్ అనేది VC ఆఫ్ 0-. సో కొందరికి డౌట్ వచ్చిండొచ్చు. సో లాస్ట్ ప్రాబ్లంలో, ఇండక్టర్ ప్రాబ్లంలో t ఈజ్ ఈక్వల్స్ టు 0+ దగ్గర కూడా నెట్వర్క్ తీసుకొని సాల్వ్ చేసినావు కదా, అంటే IL ఆఫ్ 0- తో రీప్లేస్ చేసి ఇండక్టర్ ని. ఇక్కడ ఎందుకు చేయలేదంటే అక్కడ మనకి V ఆఫ్ 0+ కనుక్కో అన్నాడు. సో ఆ V ఆఫ్ 0+ కనుక్కోవడానికి డెఫినెట్ గా సర్క్యూట్ ని 0+ దగ్గర తీసుకోవాల్సి వచ్చింది. సో అప్పుడు ఇండక్టర్ ని రీప్లేస్ చేసిన. కానీ ఇక్కడ అలాంటి అవసరం ఏం లేదు కాబట్టి నేను t ఈజ్ ఈక్వల్స్ టు 0+ దగ్గర సర్క్యూట్ ని తీసుకెళ్లలేదు. ఇన్ కేస్ t ఈజ్ ఈక్వల్స్ టు 0+ దగ్గర తీసుకుంటే ఏమైతుంది, ఈ కెపాసిటర్ రిమూవ్ చేసేసి VC ఆఫ్ 0- అంటే షార్ట్ సర్క్యూట్ తో రీప్లేస్ చేసేవాళ్ళం. సో ఇది మొత్తం ట్రాన్సియంట్ అనాలిసిస్ గురించి. కొంచెం వీడియో లెంతీగానే ఉంది, కానీ మీకు అర్థమైందని అనుకుంటా. ఇన్ కేస్ మీకు అర్థం కాకుంటే, ఏం అర్థం కాలేదో కామెంట్స్ చేసి పెట్టండి. నెక్స్ట్ వీడియో నుంచి మనం ఏం చేస్తామంటే జస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటాం. ప్రతి ఒక్క క్వశ్చన్ ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుంటాం. మీకు ట్రాన్సియంట్ అనాలిసిస్ లో మార్క్స్ లూజ్ అయ్యే ఛాన్సే ఉండొద్దు. సో ఆ రేంజ్ లో డిస్కస్ చేసుకుందాం. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటిది, మీకు వీడియోస్ నచ్చేటట్లయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. అండ్ ఒక లైక్ కూడా కొట్టండి. ఎందుకు ఇంత పెద్ద పెద్ద వీడియోస్ చేస్తున్నా మీకోసం. ఓకే దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.